నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జనసేనకి పోతిన మహేష్ షాక్ ఇచ్చారు. తనకు టికెట్ దక్కలేదన్న అసంతృప్తిలో ఉన్న మహేష్ పార్టీ పదవులు, సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించారు. అయితే పొత్తుల కారణంగా బీజేపీ నేత సుజనా చౌదరికి టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో అసంతృప్తిలో ఉన్నారు పోతిన మహేష్. భవిష్యత్ కార్యాచరణపై పలు దఫాలు కార్యకర్తలు, అనుచరులతో భేటీలు నిర్వహించిన ఆయన ఇవాళ పార్టీకి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. సీట్లు దక్కని నేతలు పార్టీ వీడుతున్నారు. గోదావరి జిల్లాలో జనసేన కోసం పనిచేసి సీట్లు దక్కని నేతలు పార్టీ వీడారు. పలువురు వైసీపీలో చేరారు. విజయవాడకు చెందిన జనసేన నేత పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ పశ్చిమ సీటు కోసం పోతిన ప్రయత్నించారు. రాజీనామా చేసిన తర్వాత పోతిన నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది. జనసేనలో సీట్లు దక్కని నేతలు పార్టీ వీడుతున్నారు. కోనసీమ జిల్లాలో పితాని బాలకృష్ణ అమలాపురం నుంచి రాజాబాబు పార్టీని వీడారు. మరికొందరు నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా పోతిన మహేష్ పనిచేశారు. నియోజకవర్గం సీటుపైన చివరి వరకు ప్రయత్నించారు. కానీ పొత్తులో భాగంగా సీటు బీజేపీకి దక్కింది. అక్కడ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో జనసేన మద్దతు కోసం సుజనా తాజాగా జనసేనాని పవన్ను కలిశారు. పోతిన మద్దతు తమకు ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే సడన్ గా పోతిన తాను జనసేనకు రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోతినకు సీటు కోసం పార్టీ కేడర్లో కొంతకాలంగా నిరసనలకు దిగింది. నియోజకవర్గంలో బీసీలకు సీటు కేటాయించాలని నినదించారు. పోతిన కొద్ది రోజులుగా తన అనుచర వర్గంతో మంతనాలు సాగిస్తున్నారు. సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అటు వైసీపీ నేతలు పోతినతో టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ మైనార్టీకి కేటాయించింది. అక్కడ బీజేపీ నుంచి సుజనా పేరు ప్రకటనతో సమీకరణాల్లో మార్పులు మొదలయ్యాయి. దీంతో పోతిన తీసుకునే నిర్ణయం ఏంటి, ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కీలకంగా మారుతోంది. తాను పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు దక్కలేదని పోతిన మనస్తాపానికి గురయ్యి రాజీనామా చేశారు. దీంతో పోతిన నెక్స్ట్ అడుగులు ఏంటనేది విజయవాడ వెస్ట్లో రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.